ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 11వ వచనం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఈ లోకంలో ఎప్పుడైతే యథార్థంగా జీవిస్తున్నామో మన పట్ల దేవుడు మేలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు కీడు చేసే దేవుడు కాదు, మేలే చేసేటువంటి దేవుడు. కొన్ని సందర్భాల్లో మనం చూసుకున్నప్పుడు దేవుడు మనకి ఒక స్టెప్ ఆత్మీయ జీవితంలో పైకి ఎక్కించాలని కొన్నిసార్లు పరీక్షలు పెడుతూ ఉంటాడు, ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. దేనికంటే ఈ లోకంలో పరీక్షలు పెడితే పై తరగతికి వెళ్ళేదానికి. అదేవిధంగా దేవుడు కూడా కొన్నిసార్లు మన కష్టాలు వచ్చినా కూడా దేవుడు కష్టపెట్టే దేవుడు కాదండి. ఆయన బిడ్డలు మనము ఆయన పేరు చెప్పుకొని ఆయన ప్రజలమని ఆయన వాక్యానుసారంగా బ్రతకాలని ఆలోచించుకున్న మనం నిలబడతామా? చివరి దాకా ఆయన ఆత్మీయ పోరాటంలో మనం నిలబడతామా? లేదా మధ్యలోనే నా వల్ల ఇది కాదని చేతులు వదిలేసి వెళ్ళిపోతామా? మనం దేవుని పక్షాన్ని నిలబడతామా లేదని దేవుడు పరీక్ష పెడుతూ ఉంటాడండి. అయితే మనం ఆ పరీక్షను చూసి భయపడకూడదు, కానీ మనం దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు శోధనలో కూడా మనకు తోడై ఉంటాడు. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు అనేక మంది శోధనలో పడ్డాడు, అయితే దేవుడు వాళ్ళకు తోడై ఉన్నాడు. దేవుడు మనల్ని శోధనలో నెట్టివేసి ఆయన దూరంగా వెళ్ళి కూర్చోడండి. దేవుడు మనతో ఉండి మనం నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. మనము దేవుని వాక్యానుసారంగా బ్రతికేటువంటి వారుగా ఉండాలి. మనము ఆలోచించుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో దానియేలు గారు ఉన్నారు. ఆ దానియేలు గారు సింహపు బోన్లో వేశారు. దేవుడు అనుకుంటే ఆ సింహపు బోన్లో వేయకుండా కూడా దానియేలు గారిని కాపాడొచ్చు. అయితే దేవుణ్ణి పైన ఆయనకి ఎంత విశ్వాసం ఉందో యేసుక్రీస్తు వారు చూపించాలని, తన బిడ్డలకు చూపించాలని, ఆయన నిలబడతాడా లేదా అని తెలియపరచాలని యేసుక్రీస్తు వారు కొన్ని సందర్భాల్లో మనము శ్రమల్లోకి అనుమతిస్తూ ఉంటాడు. అయితే దేవుడు మనం నశింప చేసేదానికో కాదు, కానీ మనల్ని మేలులోకి నడిపించేదానికి, మనల్ని పరిశుద్ధతలోకి నడిపించేదానికి, మనల్ని పరలోకానికి నడిపించేదానికి, ఆయన కుడి పార్శ్వంలో కూర్చునేదానికి, అక్షయ కిరీటం జీవ కిరీటం పొందుకునే దానికి దేవుడు మనల్ని ఆయన సేవలోకి ముందు తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మేలు చేసేటువంటి దేవుడయ్యా. ఈ లోకంలో మేము మనుషులకు కూడా మేలు చేసే బిడ్డలుగా ఉండినట్లుగా ప్రాధేయపడుతున్నాం. మేము ఏ మనుషుడికి కీడు చేయకుండా మేలైన వాక్యాన్ని వెతికి ఆ మేలుని ఇతరులకు చెప్పే బిడ్డలుగా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. ఈ లోకంలో ఎటువైపు పోయిన కీడు సాతాను మార్గము ఊపే ఉందయ్యా. పాతాళము నోరు తెరుచుకోనుందా, ఎవరిని మింగుదుమా అని. దాంట్లో పోకుండా ఉండాలంటే జీవమైన మీ వాక్యాన్ని ధ్యానిస్తే రెండో మరణంలోకి వెళ్లకుండా మేము సర్వసత్యంలోకి వచ్చి, పరిశుద్ధతలోకి వచ్చి, పరలోకానికి వచ్చి మీ కుడి పార్శ్వంలో కూర్చునే దానికి మీరు మాకు ఒక సువర్ణ అవకాశం ఇస్తున్నారు. దాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ స్తుతులు, స్తోత్రాలయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరసిన జ్ఞాపకం చేసుకుని దినకాలం నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తలుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.